తెలంగాణలో యూరియా కొరత రోజు రోజుకు తీవ్రతరం అవుతోంది. రైతులు పనులు మానుకొని యూరియా కోసం వ్యవసాయ శాఖ సహకార కేంద్రాల్లో క్యూ లైన్లలో రోజుల తరబడి నిలబడవలసిన దుస్థితి ఎదుర్కొందని హనుమకొండ జిల్లాలోని పరకాల రైతులు వాపోతున్నారు. 2-3 రోజులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడితే కేవలం 2 యూరియా బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. యూరియా కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. వర్షాకాలం ప్రారంభమైంది. రైతులకు సమయానికి మాత్రం యూరియా అందకపోవడంతో వ్యవసాయ మార్కెట్ల చుట్టూ పడిగాపులు కాస్తూ రైతులంతా తిరుగుతున్నారు. వర్షాలు పడ్డ సమయంలో పొలంలో పనులు చేసుకునే సమయంలో ఇటు యూరియా కోసము వచ్చి లైన్లలో నిలబడుతున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం మనం పరకాల నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాము. పరకాలలో రైతులు ఉదయం నుంచి కూడా వచ్చి అటు వాళ్ళ వ్యవసాయ పనులు మానుకొని వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళంతా కూడా ఉదయం నుంచి లైన్లలో ఉండి ఆధార్ కార్డులు పట్టా పాస్ పుస్తకాలు తీసుకొని వచ్చి ఆ యూరియా బస్తాల కోసం అయితే తిప్పలు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది యూరియా షార్టేజ్ ఉండడంతో ఒక రైతుకు 1 లేదా 2 బస్తాలు ఇవ్వడంతో ప్రతిరోజు వచ్చి అక్కడ పనులు ఆనుకొని అటు పొలంలో పనులు వదిలిపెట్టుకొని మరీ వచ్చి ఇక్కడ మేము యూరియా కోసం కూర్చున్న పరిస్థితి అయితే ఉందంటున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచో చేవూరు మీది? చిత్రంపురం సార్. మాకు ఇప్పుడు 3 రోజులు తిరిగి ఒక బత్త దొరుకుతలేదు సార్. మరి రేవంత్ రెడ్డి ఇట్లా పనులు ఇడిచిపెట్టి అత్తాకి 2 బత్తాలు 1 బత్త మళ్ళీ ఆధార్ కార్డు లేక ఉంటే రాస్తలేడు. పట్టా పాస్ ఒకటే రాస్తాడు సారు. కాలం గిట్లా అవుతుంది, గిట్లా చేస్తాడు సారు. 4-5 రోజులు అవుతాయి ఇప్పుడు. లైన్లో నిలబడి మాకు ఇది 1 బత్త దొరకపోవడానికి ఇట్లా చేసలేదు. ఇక బోలు ఆకలేదు. పొద్దుగా 6 గంటలకు వచ్చినాం సారు. ఒకవేళ దొరికిన ఎన్ని బస్తాలు ఇస్తున్నారు? ఒకరికి 2 ఇస్తారు సారు. 2 సరిపోవు. ఎకరానికి బత్త 2 బత్తలైనా పడుతుంది సారు. ఇబ్బంది అవుతాను. అది మనం చూస్తున్నాం. మరికొంతమంది రైతులు ఉన్నారు. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఏం పని మీద వచ్చినావు? పిండి బత్తాలకు వచ్చిన. పిండి బత్తాలకు లైన్లో నిలబడికి 2-3 రోజుల వాడు తిరుగుతాను. దొరుకులు లేదు. దొరికినా కానీ ఇప్పుడు పట్ట పాస్బుక్, దాని గిరాచులు పని పాట ఇడిచిపెట్టి ఈ 4-5 రోజులు బట్టి ఇటే తిరుగుడు అవుతాను. 2 బస్తాల కొరకు ఇవన్నిటి కొరకు బాయిల కాడి పని ఇడిచిపెట్టి ఇదే తిరుగుడు అవుతుంది. ఇక లైన్లో నిలబడి ఇది మా పరిస్థితి. వ్యవసాయ పరిస్థితి ఇది. వ్యవసాయం చేయాలి అసలుకే. ఎట్లా కూలికి పోయిన అయ్యాం, ఇంకా పని చేసుకున్నాను అయ్యాం. గతంలో మరి సఫిషియెంట్గా దొరికేది కదా, ఇప్పుడు ఎందుకు అట్లా ఇబ్బంది అవుతుంది అనుకుంటా? తెలియదు. ఇంటి వాళ్ళ బట్టి అయితే మాకైతే బత్తాలు బండ్ల కొద్దిగా దొరికేది. ఎప్పుడు పడితే అప్పుడు మాకు అవసరం ఉన్న కాడికి ఏ బత్త కావాలన్నా మాకు అవసరం ఉన్న కాడికి దొరికేది. ఇప్పుడు దొరుకుతలేవు. ఇప్పుడు ఈ రోజుల ఈ సంవత్సరం అయితే మాకు టైట్ అయిపోయినాయి బత్తాలకు. ఇక్కడ కొంతమంది మహిళా రైతులు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎందుకు వచ్చినావు ఇక్కడ? ఎందుకు వస్తున్నావు? పిండి బత్తాలకు వచ్చిన సార్. ఏమున్నది, పిండి బత్తాలకు వచ్చినాం. లైన్ కట్టిర్రు. కూర్చుండి కాళ్ళు పోతాయి, రెక్కలు పోతాయి. ఇలా 300 కూలిడ్చి పెట్టుకొని వస్తుంది. ఇలా ఏం లాభం ఉన్నది? దిరాచ ఆధార్ కార్డు దిరాచట, మన ఈ పాస్బుక్ దిరాచ, వాటికి 10 రూపాయలు పోయినాయి. ఇక ఇప్పుడు 300 అయితే అని సీతారాంపురం నుంచి వచ్చినాం. నిన్న పోయినాం. నిన్న దొరకలే. ఇక ఇవాళ లేవంగా వచ్చినాం. ఇక ఇన్న కూర్చున్నాం. ఏం మునిగిపోయింది, ఇలా ఏం లేదు. మరి గిట్టేం చేస్తారు అయ్యా? కాళ్ళు లేవా, మన లేవా? ఇంత ముందుకు పోయిన సంవత్సరం కానీ దొరికినాయి. ఆ సంవత్సరం మంచిగా దొరికినాయి. ఇక ఇయ్యడే కోత పుచ్చుకుంటారు. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇట్లా తిరగబట్టి? నిన్న వచ్చినా ఇవాళ వచ్చినా. ఇక ఇవాళ వచ్చే దొరికింది 2. మనం చూస్తున్నాము. ఇంత కష్టపడి మేము వచ్చేస్తే మాకు దొరికేది 2 బస్తాలే అంటున్నారు. ఇక్కడ మరికొంతమంది రైతులు ఉన్నారు. ఎలాంటి పరిస్థితి ఉందా? యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? దొరకలేవు సార్. అదే కొద్దిగా షార్టేజ్ ఉన్నాయి. రైతులకు ఇబ్బంది అవుతుంది. లైన్లో నిలబడి వస్తుంది. కొంత తొందరగా పంపించాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఇంతకుముందు అంటే అప్పుడు గత 10 సంవత్సరాల కింద ఉండే. ఇప్పుడైతే కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది గతంలో లేదు ఈ సమస్య. ఇప్పుడు మళ్ళీ ఈ సమస్య రావడంతో ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. ప్రస్తుతం మనం మాదారం సొసైటీకి సంబంధించి సొసైటీ కార్యాలయంలో టోకెన్ల వద్ద బారులు తీరిన రైతులు అయితే ఉన్నారు. మనం చూస్తున్నాము. చాలాసేపటి నుంచి కూడా రైతులు బారులు తీరి టోకెన్ల కోసం చేస్తున్నారు. ఇక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత అక్కడికి మార్కెట్కి వెళ్ళి
వెళ్ళి గోదాం వద్ద ఆ యూరియా బస్తాలు తీసుకుంటున్నారు. యూరియా టోకెన్ల కోసము ఇక్కడ వీళ్ళంతా కూడా పాస్బుక్ జిరాక్స్లు పట్టుకొని ఇక్కడ నిల్చున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు ఆధార్ కార్డులు జిరాక్స్లు కానీ ఇటు పాస్బుక్ల జిరాక్స్లు వీటికి కూడా అదనపు భారం పడుతుంది రైతులకు. గతంలో ఇలా లేదు, ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు ఈ జిరాక్స్లు అంటూ ఈ లైన్లు అంటూ కూడా పెట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా చెప్తున్నారు. ఇక్కడ చెప్పండి, ఎందుకు నిలబడ్డారు ఇక్కడ? యూరియా బస్తాల గురించి చాలా టైట్ అవుతుందని యూరియా బస్తాల గురించి ఇవాళ రావడం జరిగింది. అంతకుముందు యూరియా బస్తాలు దొరికేది, కానీ ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నది, దొరకట్లేదు. ఆధార్ కార్డ్ జిరాక్స్ భూమి పాస్బుక్ జిరాక్స్ అవి చూపిస్తే తంబు పెడితే ఇస్తారు, బస్తా రాసి ఇస్తారు. ఒకరికి రెండు సరిపోవు, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైనా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతాను. మినిమం ఇంతకుముందు వచ్చిన పావు గంట అవుతుంది, అంటే నాకంటే ముందు రైతులు ఉన్నారు, ఇంకా గంటల క్రితం వెయిట్ చేస్తారు. అది మనం చూస్తున్నాము. ఇక్కడైతే పెద్ద ఎత్తున లైన్లలోనైతే రైతులు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఆధార్ కార్డు పాస్బుక్ జిరాక్స్లు పట్టుకొని వచ్చి నిన్న ఈరోజు పడిగాపులు కాస్తే రైతుకు కేవలం 2 బస్తాలే ఇవ్వడంతో అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయితే రైతులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు ఇక్కడ టోకెన్స్ ఇచ్చాక ఈ టోకెన్స్ తీసుకొని వెళ్ళి అటు గోదాంకి వెళ్తే అక్కడ 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. గతంలో రైతుకు ఎంత కావాలనో అంత సఫిషియెంట్గా యూరియా బస్తాలు అందించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ యొక్క షార్టేజ్ చేయడం వల్ల రైతులైతే అటు పొలం పనులు మానుకొని ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క యూరియా బస్తాల కోసము పిండి బస్తాల కోసము లైన్లలో పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉందనేది అయితే రైతులు చెప్తున్నారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు ఇలా మమ్మల్ని ఎప్పుడు వేచిపించలేదు, కానీ ఇప్పుడు మాత్రం క్యూ లైన్లలో ఇటు ఆధార్ కార్డులు ఇటు చెప్పులు లైన్లో పెట్టి మరి ఇక్కడ కూర్చొని పడిగాపులు కాస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము అధికారులు మా మొర ఆలకించి మాకు రైతులకు కావలసిన ఆ సఫిషియెంట్ సబ్సిడీ యూరియాను సకాలంలో సరిపోయేంతగా అందించాలని మాత్రము రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరకాల వ్యవసాయ శాఖ మార్కెట్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.